హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానువరం వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెక్కడైతే నేను వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో 1/2 కిలో వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను గిన్నెలో. దాంట్లో పురుగులు కూడా ఉన్నాయి. అమ్మ నేను పురుగులు ఉంటే తిన్నా. పురుగులు ఉంటాయి వచ్చి నాకు వంకాయలు బాగాలేదని చెప్పి పాడైపోయింది తెచ్చావంట డాడీ, వంకాయలు బాగాలేదంట అని చెప్పి. అమ్మ నేను పురుగులు ఉన్నాయి తిన్నా. ముదిరిపోయింది వంకాయ. వంకాయలు అయితే కొంచెం అంటే నిలవి అనమాట. కొంచెం కొద్ది దాంట్లో కొంచెం పురుగులు పుచ్చులు అయితే ఉన్నాయి. చూసి అయితే కట్ చేస్తున్నాను. నేను వెళ్తాం అయితే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి అయితే తెచ్చుకుంటాను అనమాట. సో ఈరోజు అయితే ఇంకా ఆయనే తెచ్చారు. సో వాళ్ళకి తెలియదు కదా కొంచెం, అందుకనేసి నేను అంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను మార్కెట్కి అయితే. ఇంక ఈ రోజైతే వెళ్ళలేదు, ఇంకా ఆయనే తెచ్చాడు. సో బాగాలేదని చెప్తున్నాను మా పెద్దోడికి అయితే. ఇంకా అందుకని నేను తిన్నాను అని అంటున్నాడు వాడైతే. సో మంచి పుచ్చిపోయినాయి అని ఎందుకు వేస్తారండి, మామూలు వంకాయలు అంటేనే పుచ్చుగా ఉంటాయి అక్కడక్కడ. సో చూసుకొని కట్ చేసుకుంటూ ఉంటారు, ఇది మామూలే కదా. సో ఎక్కడైతే నేను వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఈరోజు కర్రీ అయితే వంకాయ ఇగురు ఎగ్ కర్రీ అనమాట. సో కోడిగుడ్లు కూడా వేస్తున్నాను. ఆల్రెడీ స్టవ్ మీద అయితే గుడ్లు అయితే బాయిల్ అవుతున్నాయి, ఎగ్స్. ఇంకెక్కడైతే వంకాయలు అయితే కట్ చేసుకున్నాకైతే వంకాయ ఎగ్ కర్రీ ఇగురు అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు కర్రీ ఇదనమాట. మధ్యాహ్నం నుంచి అయితే చాలా అంటే చాలా పని ఉందన్నమాట. సో బాగా అయితే ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి అసలు. సో బయటకు వెళ్ళాలంటేనే చాలా అంటే చాలా కొంచెం భయంగా ఉందన్నమాట. ఒక రకంగా అయితే వేడి లేదనమాట 2-3 రోజుల నుంచి. ఆ మధ్యన అయితే వర్షాలు పడి ఇంక ఇప్పుడైతే ఎండ బీభత్సంగా అయితే వేసేస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళకుండా అయితే ఇంకా ఈవినింగ్ టైంలో సో పిల్లల్ని అయితే బయటకు పంపించి ఇంకా ఆడుకోమని చెప్తాను. ఇంకా ఆ టైంలో నేను కూడా పని చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇదనమాట ఈరోజు వంకాయ కర్రీ. మధ్యాహ్నం ఏం పని ఉందంటారా? అవునండి, ఇల్లు అయితే కొంచెం శుభ్రంగా అయితే కొంచెం అంటే నీట్గా చేసుకుని మాప్ అయితే పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నీట్గానే ఉంచుకుంటే ఎప్పటికప్పుడే కొంచెం చెత్త గిత్త మొత్తం కాలుకి ఏదైనా తగిలిన అప్పటికప్పుడు నీట్గా అయితే తుడిచేసుకుంటూ ఉంటాను. సో మాప్ కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది, చిన్న చిన్న గదిలే కదా. సో మాప్ పెట్టేసుకుంటే కొంచెం నీట్గా అయితే ఉంటుంది అనేసి ఇంకా నేను అనుకుంటున్నాను. మధ్యాహ్నం నుంచి ఆ ప్లాన్ అనమాట. సో మీకైతే వీడియో అనేది తప్పకుండా చూపిస్తాను. మీకైతే నేను ఎట్లా చేస్తున్నాను ఏంటనేది ఆల్రెడీ చాలా వీడియోల్లో చూపించాను. మా పెట్టుకోవడం అంటే మీకు రాక కాదు, నేను చేసుకున్న పని చూపిస్తున్నాను అనమాట. మీకు రాక కాదు, వేరే ఉద్దేశం కాదండి. అంటే నేను చేసుకునేది మాత్రం మీకైతే చూపిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. సో ఇంట్లో అందరూ ఆడవాళ్ళు చేసుకునేది కదా ఫ్రెండ్స్. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా వంటలు చేసేసి ఇంకా ఇల్లు అయితే తుడిచి కాసేపు పిల్లల్ని అయితే పడుకోబెట్టేసి బయటకు వెళ్ళినవ్వకుండా అయితే ఇంకా ఇప్పుడు లేచారనమాట. సో వెనకమాల ఇంకా డోర్ అయితే ఓపెన్ చేశాను. సో ఆడుకుందాకైతే వెళ్ళారు. నేను ఈ లోపు అయితే సో ఇల్లు తుడిచేసి నీట్గా అయితే సర్దేసి మాప్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఆ గది అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ గది అయితే మాప్ అయితే పెడుతున్నాను. పిల్లలు అయితే ఇంకా వెనకమాల రోడ్లో ఆడుతున్నారు కదా, ఇంకా బాగా సౌండ్లు అయితే వినిపిస్తూ ఉంటుంది మీకైతే. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అక్కడ ఆడుతున్నారు. సో పిల్లలందరూ అయితే సైకిల్ దిక్కుతున్నారనమాట. మా ఓడిని అయితే సైకిల్ తొక్కరా అంటే ఇంకా పరిగెడతా ఉంటాను అని అంటున్నాడు అనమాట. ఇంకా పరిగెడతా మమ్మీ, పరిగెడతా ఉంటాను, సైకిల్ వద్దులు అంటే సైకిల్ కూడా కొంచెం చక్రం అయితే కింద నేలకైతే ఆనట్లేదు అనమాట. కొంచెం దాన్ని దించాలంట, మరి అదేంటో నాకైతే తెలీదు. సో అందుకనేసి ఇంకా బయటే ఉంచేసాను. సో మామూలుగా వెళ్ళి ఆడుకుంటారా అనేసి చెప్పేసి నేనైతే మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. 2-3 డేస్కి అయితే ఇంకా మాప్ ఎట్లా పెట్టుకుంటాను అనమాట. టైం అస్సలు కుదరడం లేదండి నాకైతే. చిన్న చిన్న పనులు అయితే మరి పెద్ద పనులు అయితే కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకుని చిన్న చిన్న పనులు ఒకదాని తర్వాత ఒకటైతే ఇంకెట్లా వచ్చేస్తూ ఉంటున్నాయి. ఇంకా టైం కుదరట్లేదు అందుకనేసి. సో వంట అయితే ప్రిపేర్ అయిపోయింది, తినేసాము. ఇంకా మధ్యాహ్నం పడుకొని లేచాము, ఒక సినిమా అయితే చూసామండి ఇంకా టీవీ పెట్టుకొని. మా ఓడికైతే ఇదివరకు లాగా టీవీలో యూట్యూబ్లో బొమ్మలు పెట్టుకుని చూసేవాడు అనమాట. దానివల్ల అయితే పిల్లల బ్రెయిన్ అయితే చాలా అంటే మారిపోతూ ఉంటుంది. అందుకని నేనైతే సో అవి అయితే పెట్టకుండా మానిపించేసాను. ఒక 5-6 రోజుల నుంచి అయితే వాడికైతే టీవీ పెట్టట్లేదు అసలు. అందుకనేసి మధ్యాహ్నం నుంచి అయితే అన్నం తిన్నాక టీవీ అయితే పెట్టి ఇంకా సినిమా పెట్టానమాట. సో సినిమా చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటారు కదా అనేసి ఒక సినిమా అయితే పెట్టాను. ఇక అది చూసేసి ఇంకా అయిపోయినాకైతే లేచి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో శుభ్రంగా అయితే క్లీన్ అయితే చేసాను. ఇంకా టీవీ దగ్గర కూడా పాలు తాగి ఇంకా అక్కడ పెడతా ఉంటారు గ్లాసులు. ఇంక అందుకని అక్కడ కూడా కొంచెం డస్ట్గా ఉంది. ఇంకా మొత్తం క్లీన్ అయితే చేశాను. తడుగుడతో చేతితో తుడిచాను
తుడిచాను అనమాట. ఎందుకంటే అక్కడ కరెంట్ వైర్లోనే కదా, సో అందుకనే చేతితో తుడిచాను, నీళ్ళు వెళ్ళకుండా స్లోగా తుడిచాను అనమాట. ఆల్రెడీ కింద కూడా తుడిచాను, ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను, మరి అంత దుమ్మేది లేదనమాట. నాకైతే కొంచెం బూజు కూడా ఎప్పటికప్పుడే ఏ రోజు ఆ రోజు అలా తుడిచేస్తూ ఉంటాను. నాకు కనిపించింది అంటే చీపురు కట్టేట్టు మామూలు తుడిచేస్తూ ఉంటాను. సో అదనమాట ఈరోజు వీడియో, మొత్తం ఇల్లు క్లీనింగ్ అనమాట మధ్యాహ్నం నుంచి అయితే. సో బూజు కూడా ఇంకా అక్కడక్కడ ఉంటే తీసేసాను. మ్యాక్సిమం నాకు కనిపించిందంటే తీసేస్తూ ఉంటాను. ఏ గదులైనా ఉండదు, మ్యాక్సిమం కిచెన్లో ఉంటుంది, అదే సన్ సైడ్ పైన లాస్ట్లో అయితే నాకు అందదు కాబట్టేసి ఇంకా అక్కడే ఉంటుంది అనమాట. ఇంట్లో ఎక్కడ ఉండదు అసలు, బూజు అనేది ఉండదు. సో చెన్నీళ్ళు అయినా కొంచెం నీట్గా అయితే పెట్టుకుంటానండి. నేనైతే ఎప్పుడు క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాను. కొంచెం ఎంగిలి గిన్నెలో కొంచెం అదే కిచెనే కొంచెం చిరాకు ఉండదు, ఎందుకంటే ప్రతిదీ వాడతా యూజ్ చేస్తా పెడతా ఉంటాం కదా, కొంచెం అయితే చిరాకుగా ఉంటుంది కిచెన్ ఒకటే అనమాట. అయినా తర్వాత చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఇదైతే ఈ 2 గదులు అయితే అయిపోయినాయి. లాస్ట్లో అయితే కిచెన్ అయితే చేస్తున్నారనమాట. కొంచెం చిరాకుగా ఉంటుంది అక్కడ, కొంచెం సేపు లేట్ అయినా సరే ఇంకా నీట్గా అక్కడ తుడుచుకుంటాను. అయినా మా పిల్లలు అయితే అస్తమానం వాటర్ డబ్బా ఉంది కదా మాది, ఇంకా అస్తమానం వాటర్ వేస్తూ ఉంటున్నారు, గ్లాసులో పట్టుకుని తాగకుండా ఇంకా ఆడుతూ ఉన్నారనమాట. సో కిచెన్ అయితే కొంచెం తడితడిగా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆల్రెడీ మ్యాట్ వేస్తూ ఉంటాను, మా పిల్లలు అయితే సో వాటర్ అయితే చేస్తూ ఉంటారు, నేను తుడుస్తూ ఉంటాను అనమాట. డైలీ ఇదే పని కిచెన్లో అయితే. సో కిచెన్ అయితే మామూలుగా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కొంచెం డస్ట్గా ఉందనేసి మళ్ళీ కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, దాన్ని పిండి మళ్ళీ గట్టిగా తుడుద్దామనేసి వచ్చాను. ఇంక ఈ లోపు అయితే మా చిన్నోడైతే వాటర్ అయిపోయినట్టు ఉన్నాయండి, ఇంకా ఇచ్చేసాడు. వాటర్ అయిపోయిన ఇంకా పెద్దోడైతే ఇంకా ఆడుతున్నాడు అనమాట. ఇంకా అన్నయ్య అని చెప్తే ఆడుతున్నాడు, అన్నయ్య అని చెప్పాడు. సో మజ్జిగలు తాగుతున్నాడు. చాలా అంటే ఎండగా ఉంది కదా, చెమటలు చూడండి, ఆ చొక్కా కూడా తడిచిపోయింది వాడదైతే. సరే మమ్మీ బాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళాడు వాడైతే. లోపైతే కొంచెం ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉన్నాయి, కొంచెం గట్టిగా తుడిచేసి ఇంకా కిచెన్ కూడా మ్యాక్సిమం అయిపోయింది అనమాట. సో వరండా ఒకటైతే ఉంది, మీకైతే లాస్ట్లో అయితే చూపిస్తాను. సో కొంచెం గట్టిగా తుడిచేస్తే ఇంకా ఫ్యాన్ వేసేసి బయట అయితే చేస్తూ ఉంటాను. ఇంక ఈ లోపైతే ఆరిపోద్ది అనమాట. సో మంచం కింద కూడా ఆల్రెడీ తుడిచేసాను. సో లోపల పెట్టేస్తే ఇంకా అయిపోద్ది అనమాట. సో చిన్నదైనా నీట్గా అయితే ఉంచుకుంటాను అనమాట. సో ఆల్రెడీ ఫ్యాన్ వేసాను, ఇప్పుడు ఆ గదిలో ఫ్యాన్ వేస్తానండి, అది ఆరిపోయి వచ్చింది. ఇంకా ఫ్యాన్ ఆఫ్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాను. ఆల్రెడీ చుక్క లేకుండా అయితే అసలు బాగా గట్టిగా అయితే తుడిసాను. ఇంట్లో అయితే మొత్తం పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ ఏం చేయాలి. నాకైతే చెమటలు చూసారా ఏ విధంగా అయితే పట్టేస్తున్నాయో. సో అదిగోండి ఇంకా గది అయితే కంప్లీట్ వచ్చింది, ఇంకా ఆరిపో వచ్చింది అనమాట. సో చక్కగా నీట్గా అయితే అయిపోయింది. మా పిల్ల అయితే అట్టే రోడ్డుని చూసారా, ఇంక అక్కడైతే ఆడుతున్నారు ఎదురుగా అయితే. నేనైతే చూసుకుంటూ పని చేసుకుంటున్నాను. ఇంకెక్కడ కూడా తడి కూడా పెట్టేశాను, పైన ఇందాక చూశారు కదా. సో కిచెన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నీట్గా అయితే కింద మొత్తం ఫ్లోర్ అయితే చేసాను. ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర అంటే ఇంకా రాయి దగ్గర అది కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడైతే చేయాలన్నమాట, ఎందుకంటే నేను ఫ్యాన్ వేసాను, మోటార్ వేసాను, సౌండ్లు అయితే ఎక్కువ అయిపోయినాయి అనేసి వాయిస్ ఇస్తున్నాను, బ్యాక్ వాయిస్. సో ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చక్కగా ఇక బయట ఇంక అంట్ల పని బట్టల పని మాత్రమే ఉన్నాయి. ఇదిగో సబ్బు ఎక్కడ ఉందో తీసుకెళ్ళు, తీసి సబ్బు. నువ్వు డొక్క ఎక్కడ ఉంది, మధ్యాహ్నం డొక్క ఎక్కడ పెట్టారు, గోడ మీద ఉందా? సరే సరే. సో బట్టలు అయితే దా. సో బట్టలు అయితే స్నానం చేయించడానికి అయితే సో ఇక్కడైతే పెట్టేశాను స్నానానికి అనమాట. సో ఇల్లంతా నీట్గా అయితే క్లీన్ అయితే అయిపోయింది అనమాట. సో ఈవినింగ్ పని కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా ఫ్రెష్గా ఉన్నాం. 2 రోజుల నుంచి అయితే చేద్దాం అనుకుంటా. ఇంక ఈ రోజు అయితే కుదిరింది అనమాట. 2-3 రోజులకి ఒకసారి అయితే మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడే పైనుంచి తెచ్చాను అనమాట. బట్టలు అయితే ఇంకా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టాను, ఇంకా సర్దాలి. కియా ఎక్కడిది, ఎవరిది? మా అమ్మదా? సరే నడు. ఎవరేమొద్దు, స్నానం చేపిస్తున్నాడు, నేను చెమటలు పట్టేసినాయి. అబ్బా చిరాకు ఉన్నారు, నడవండి తొందరగా పోసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లో పని మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్నానం చేసి ఇంకా టీవీ ముందు కూర్చోవడం అనమాట. సో అంటే ఒక సీరియల్ అయితే చూస్తాము. సో స్నానాలు అయితే చేయించేసి అయితే ఇంకా పని అయితే అయిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ నుంచి వంట కానించి అయితే అదే కూరగాయలు కట్ చేసుకున్న కానించి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను.
సో ఈరోజు బ్లాగ్ ఇది అనమాట. సో ఇల్లు అయితే మాప్ అయితే పెట్టుకున్నాను. 2-3 డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను పెడదాం ఉన్నా. ఇంట్లో పనులు చిన్న చిన్న ఎక్కువ అయిపోవడం వల్ల అయితే డైలీ కుదరడం లేదనమాట. సో అందుకనే 3 డేస్కి ఒకసారి అయితే మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. మ్యాక్సిమం అంట్లో పని బట్టల పని కూడా కంప్లీట్ అయిపోయింది. సో చీకటి పడిపోయింది అనమాట. సో పిల్లలకైతే అంటే సమ్మర్ కదా కొంచెం లేట్గానే పోద్దామనేసి ఇంకా ఉంచేసాను. లేకపోతే 6 గంటలకే డైలీ పోసేస్తాను. వాళ్ళకైతే స్నానాలు మొత్తం అంతా అయిపోద్ది అనమాట. పిల్లల పని అయితే కంప్లీట్ అయిపోద్ది. సో ఎండాకాలం అనేసి కొంచెం లేట్గానే పోతున్నాను. ఓకే, ఇప్పుడైతే ఇంకా స్నానాలు అయితే చేపిస్తాకి వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్ మరి.